ఒకే కుటుంబంలో ఇంతమంది దుర్మార్గులు ఉన్నారా అంటే దానికి సంకేతం ఈ రోజు నేను ఇక్కడ రీల్ చేసే ఈ ఫోటోలే. ఈయన పేరు ఆనంద్, వీడి పేరు అశోక్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మెడల చెప్పలదండి వేసి ఆ రోజంతా తిప్పండి. ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొని బొక్కలు వేసారు. ప్రజెంట్ అయితే కాళ్ళు మొక్కినా కూడా కరించలేదంట ఈ కఠినాత్ముడు. ఈ నీచుడు ఎవరికైనా దొరికితే కాళ్ళ కింద వేసి తొక్కాలనిపిస్తుంది వీడిని. వెళ్ళి తల్లి నీకోసం ఇవి తెచ్చినాం, నీకోసం అవి తెచ్చినాం, తిను తల్లి అంటుంటే ఎంత బాధ చెప్పండి. చూస్తున్నా మా గుండెలు తరుక్కుపోతున్నాయి. అందరికి చేతులు జోడించి దండం పెడుతున్నా. ప్రేమలు దోమలు అనుకుంటా మీకున్న జీవితాన్ని ఆగం చేసుకోకండి. ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో. ఇంకొకడు వరకట్నం కోసం ఇంకొక ఆడపిల్లని అడగాలి కట్నం అంటే వణుకు బుట్టాలి ఒక్కొక్కరి లోపల. అట్లాంటి శిక్షలు రావాలి. ఒకరు ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెడితే నేను చూసిన, ఇదే మా ఏపీలో అయితే తెల్లారేవాడికి వాడు ఉండడు. అమ్మాయిలు అబ్బాయిలు అని నేను చెప్పట్లే. ప్రేమ అనే ముసుగులో అవసరానికి వాడుకొని అవసరం తీరిపోయాక వదిలేసే వాళ్ళే ఉన్నారు. నలిగిపోయి 4 గోడల మధ్యలో ఏడ్చుకుంటున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. చూస్తున్న వాళ్ళలో ఎంతో మంది ఇలాంటి ప్రాబ్లమే కదా మేము ఫేస్ చేస్తున్నది అని చెప్పుకోలేక కామెంట్ల రూపంలో వాళ్ళ బాధను చెప్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రేమిస్తున్నా అని ఎవడైనా చెప్పిండు అనుకో, నువ్వు లేకపోతే నేను నీ కోసమే, ఒకవేళ నేను వేరే అమ్మాయిని చేసుకున్నా కూడా నాకు నువ్వే గుర్తొస్తావు, ఇంకా నేను ఆమెతో లేను అని చెప్పి ఎవడైతే చెప్తాడో వాని మాటలు అసలే నమ్మకండి. ఎందుకంటే అట్లా అన్నోళ్ళే రేపటి రోజు ఇంకొకరిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ మీ ముందుకు వచ్చి చూపిస్తారు. అప్పో సప్పో చేసి కట్నా కానుకలిచ్చి పెళ్లి చేసి ఓ అయ్య సీతుల విడతే కట్టుకున్నోడిపై కోటి ఆశలతోటి అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ కట్టుకున్నోడే కాలయముడైపోయే అయ్యో దేవుడా, కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్లా బ్రహ్మదేవుడా. ఇదే పాట ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది. అసలు ఈ పాట చూసి తన విజువల్స్ దానికి చూసినప్పుడు కళ్ళల్లో కన్నీళ్ళు ఆగట్లేదు. ఒకే కుటుంబంలో ఇంతమంది దుర్మార్గులు ఉన్నారా అంటే దానికి సంకేతం ఈ రోజు నేను ఇక్కడ రివీల్ చేసే ఈ ఫోటోలే. ప్రతి ఒక్కరి ఫోటోల్ని ఈరోజు రివీల్ చేయడానికి రెడీగా ఉన్నా. ఈరోజు నాకు ఇంతకు ముందే వాళ్ళ బ్రదర్ ఫొటోస్ పంపించిండు. అసలు ఇంట్లో 2 అన్నలు ఉన్నప్పుడు కనీసం తమ్ముడికి బుద్ధి చెప్పాల్సిన సిగ్గు శరం ఉన్నదా? ఒక తమ్ముడు తప్పు ట్రాక్ లో పోతున్నప్పుడు సరిచేసే బుద్ధి వాళ్ళకి లేదా? మీరేం చిన్న పిల్లలు కాదు కదా. తల్లి చెప్తే ఏది మంచో ఏది చెడో అనేది గ్రహించగలిగే అంత బుద్ధి పెరిగింది కదా. కట్నం కట్నం కట్నం, డబ్బు ఇయ్యాలుంటది, రేపు పోతుంది. ఎప్పుడు ఎల్లకాలం డబ్బు శాశ్వతం కాదు. అంటే డబ్బు కోసం ఏమైనా చేస్తారా? అయితే వీళ్ళ తల్లికైనా కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను ఒకటి చెప్తా. డబ్బు కోసం ఈ రోజు నీ కొడుకును నువ్వు ప్రేరేపించినట్టే రేపటి రోజు నీ మీద కూడా అట్లనే చేసి నువ్వు కూడా మీ అమ్మని అట్లనే నీకు డబ్బు ఇస్తా అంటే రేపటి రోజు మళ్ళీ నీ కొడుకు నీ మీద తిరగడా? పోనీ అదే వాళ్ళ అమ్మకే ఇస్తామన్నారే అనుకో, అప్పుడు వాళ్ళ అమ్మ ఇట్లాంటి పని చేయదా? అంటే వీళ్ళ కుటుంబంలో ఎలాంటి బంధాలు ఉన్నాయంటే డబ్బు కోసం ఏదైనా పర్లేదు, అది కన్నోడైనా కసోడైనా ఎవడైనా పర్లేదు, డబ్బు ఇస్తే చాలు మేము ఏం చేస్తాం అట్లా ఉన్నారు. మీకు వాళ్ళ ఫోటోలు చూపిస్తారు ఆగండి. ఈయన పేరు ఆనంద్. వీడి ముఖంలో ఆనందం కనబడుతుంది తప్ప వీడి ముఖంలో మాత్రమే ఆనందం ఉండాలి. వేరే వాళ్ళ ముఖంలో అందరి ముఖంలల్లో కూడా ఏడుపే ఉండాలి అనుకునే టైప్ అనుకుంటా వీడు. వీడి పేరుకు తగ్గట్టు వీడు పైసలు ఉంటేనే సంతోషంగా ఉంటా అని అనుకున్నాడేమో మరి. నెక్స్ట్ ఇంకొకరిని చూపిస్తా. వీడి పేరు అశోక్ అంట. నాకు తెలిసి వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ అమ్మ కానీ వీళ్ళు 3 అన్నదమ్ముళ్ళు కానీ వీళ్ళందరికంటే కూడా చక్కగా నవ్వు ముఖంతో కళ ముఖంతో వైష్ణవి ఒక్కతే ఉంది. వీళ్ళ ముఖాలు మంచిగా లేకపోయినా కూడా వాడు ఎట్లాంటోడు, వాడు ఎట్లున్నాడు, వానికి ఆస్తులు ఉన్నాయా అంతస్తులు ఉన్నాయా, నన్ను మంచిగా చూసుకుంటాడా, ఇవేవి ఆలోచించకుండా మనసు మంచిగా ఉంటే చాలు అనుకొని వాడి మనసు మంచిది అనుకొని ఈ అమ్మాయి మోసపోయింది.
ఈ అమ్మాయే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మోసపోయింది వీడి విషయంలో. వీడు మంచోడు అనుకున్నారు, అది ఇది అనుకొని పాపం లాస్ట్కి ఆ అమ్మాయి ఇలా అవ్వడానికి కారణమయ్యారు. వీడియోలు చేసుకుంటూ ఈ అమ్మాయి ఇలా బయట పెట్టేది లేకుండే, ఇలాంటి వీడియోలని ప్రైవేట్గా ఉండాల్సిన వాటిని పబ్లిక్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. సరే, ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇంట్లో పరుగు బయటికి ఎక్కుతుంది కాబట్టి. కానీ ఆ అమ్మాయి ఉన్నకి ఏ వీడియో పెట్టాలి, ఏ వీడియో పెట్టొద్దు అనే యొక్క అంత పెద్ద జ్ఞానం కూడా ఆ అమ్మాయికి లేదు. కొడితే 10 సంవత్సరాల ఆ పిల్లకి ఏం తెలుసా అమ్మాయికి? అలాంటప్పుడు ఆ అమ్మాయికి ఏ వీడియో పెట్టాలో ఏ వీడియో పెట్టొద్దో ఏం తెలియదు కదా. ఆ అమ్మాయి పేరు నిందలేసి ఆ అమ్మాయి చేయడం తప్పు అని చెప్పేసి అనడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి మన కళ్ళ ముందు లేదు. కనీసం ఆ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం వీలైతే. కానీ మన కళ్ళ ముందు లేని అమ్మాయి పైన ఇలా చేసింది అలా చేసింది అని నిందలు మాత్రం వేయకండి దయచేసి, ఇది నా రిక్వెస్ట్. వీళ్ళ అమ్మను కూడా పట్టుకోవాలి అని మాట్లాడుకున్నాం. ఆ లోపే వీళ్ళ మమ్మీని, వీన్ని అండ్ ప్రేరేపించిన ఇంకా 2 అన్నలు ఉన్నారు కదా, అందరినీ ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొని బొక్కలు వేసారు. ప్రజెంట్ అయితే ఈ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుపోయి ఆ బొక్కలు వేసి టైంకి తిండి ఇది కాదు అసలు కావాల్సింది. ఇంకొకడు వరకట్నం కోసం ఇంకొక ఆడపిల్లని అడగాలి కట్నం అంటే వణుకు పుట్టాలి ఒక్కొక్కరి లోపల. అట్లాంటి శిక్షలు రావాలి అంటే మన గవర్నమెంట్ ఏం చెయ్యలేదు, ఎన్ని చేసినా పర్లేదు, కొన్ని రోజులు శిక్ష విధించి పంపించేస్తుంది అని అనుకునే నా కొడుకులందరికీ కూడా ఈరోజు వైష్ణవి విషయంలో ఈ కేసులో మీరిచ్చే ప్రతి ఒక్కడికి గుణపాఠం అవ్వాలి. ఇంకొక అమ్మాయి విషయంలో ఇలాంటివి జరగొద్దు అంటే, ఇంకొక అమ్మాయి పోవద్దు అంటే డెఫినెట్గా శిక్షలు కఠినంగానే ఉండాలి. ఒకరు ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడితే నేను చూసిన, మా ఏపీకి రండి, ఇదే మా ఏపీలో అయితే తెల్లవాడికి వాడు ఉండడు. అసలు ఎంత సిగ్గుచేటు చెప్పండి. మన దగ్గర అట్లాంటి చట్టాలు లేకనే ఇట్లాంటి వాళ్ళు చెలరేగిపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి రావాలి అంటే డెఫినెట్గా వాళ్ళు భూమిపైన ఉండే అర్హత కోల్పోయారు. వాళ్ళని కూడా పంపించేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొకసారి ఇంకొకటి చెయ్యాలంటే కూడా భయపడతాడు. అట్లన్నా ఉండాలి. చట్టము తన పని తను చెయ్యాలి సార్, వద్దు అని మేము అనట్లేదు. కానీ మీరు పాపమనో లేకపోతే ఇంకేదో అనుకొని కొన్ని రోజులు శిక్షలు విధించి జరిమానాలు కట్టించుకొని బయటికి పంపిస్తే వాళ్ళు ఇంకొకరి పైన ఇట్లాంటివి చేయడానికి గ్యారంటీ ఉందా? సరే పోనీ లైఫ్ లాంగ్ అందులోనే పెడతాం అని మీరు మాట్లాడతారు. లైఫ్ లాంగ్ ఆడబెట్టినా ఏం లాభం? ఆ అమ్మాయి ఎంత అనుభవించింది యాతన అనేది ఆ అమ్మాయికే తెలుసు. వాళ్ళ తల్లి ఈరోజు చెప్తూ వస్తుంది, వద్దు వదిలే, ఈ ప్రాంతం అయినా నన్ను ఉండని అని చెప్పేసి ఆ అమ్మాయి అరుస్తుంటే కూడా వినకుండా ఈ నీచుడు ఆ అమ్మాయి అంత కసాయిగా ప్రవర్తించిండు. మరి వీడిని ఏమనాలి? వీడికి మానవత్వం ఉన్నదా? వీడు మనిషి పుట్టుకనే పుట్టిండా? కడుపుకు అన్నమే తింటుండా? గడ్డి తింటున్నా కూడా నాకు అర్థమైతలేదు. అమ్మాయి అది కూడా తెలియకుండా ఎట్లాంటి పని చేయాలని వీనికి ఎందుకు అనిపించిందో నాకు అర్థమైతలేదు. నాకు తెలిసి వీని మైండ్ని మొత్తం ఎవరో బ్రెయిన్ చేసిరు బాగా. అంటే బాగా ఎట్లా అంటే ఇంకా వీళ్ళు చెప్పింది మాత్రమే వినాలి, ఇంకా వీళ్ళ సైడ్ ఏం చెప్పినా వినకూడదు అనే అంతగా చేసిరు. తల్లి దగ్గరికి కావచ్చు, అన్నల దగ్గరికి కావచ్చు, నేను పోతలేను అన్నోడు మళ్ళీ ఎందుకు పోయిండు అంటే వీళ్ళంతా కూడా ముందు నుంచే అనుకొని ఒక స్కెచ్ ప్రకారంగానే ఇదంతా చేసినట్టు వాళ్ళ మమ్మీ చెప్తూ వస్తుంది. వాడు కూడా పోలీస్ స్టేషన్కి పోయి అంత ధైర్యంగా నేనే చేసిన సార్ అని ఒప్పుకున్నాడు అంటే వాడికి ఏం భయం ఉంది? వాడికి ఎవడి భయం లేదని అర్థమైపోతున్నాడు క్లియర్గా. నేనే చేసిన సార్ అని అంత దర్జాగా చెప్పినప్పటికీ కూడా వాడిని వదిలిపెట్టేసి వాడికి కొన్ని రోజులు శిక్షలేసి లేకపోతే బ్రతికినంత కాలం వీడు జైల్లోనే ఉండాలి అంటే మాత్రం అస్సలు సరిపోదు. సరే, ఇంకొకరు మారాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ఎదవలకే భూమిపైన ఉండే అర్హత, బ్రతికే అర్హత లేదు. నేను ఎవరికైనా ఒకటే చెప్తున్నా, ప్రేమలు దోమలు అనుకుంటూ కుటుంబాన్ని వదిలేసి దూరంగా మాత్రం అస్సలు రాకండి. ఈ ప్రేమించిన వాళ్ళు ఎవరైనా సరే, ప్రేమించిన వాళ్ళలో కూడా 100కి 1% మంచోళ్ళు ఉన్నారు. కానీ మిగిలిన వాళ్ళంతా కూడా ప్రేమ అనే ముసుగులో అవసరానికి వాడుకొని అవసరం తీరిపోయాక వదిలేసే వాళ్ళే ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిలు అని నేను చెప్పట్లేదు, ప్రతి ఒక్కరు ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ అంతకే పనిచేస్తున్నారు ఈ మధ్యకాలంలో. కాకపోతే ఈ కట్నం విషయానికి వచ్చేసరికి మాత్రం అమ్మాయిలు, పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ వార్త వింటే చాలు వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ అమ్మాయి ఏమవుతుందని ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు. ఈ అమ్మాయి ఏమవుతుంది అని ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో కూడా ఆడబిడ్డ ఉంది అని. ఇంకా కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు పెట్టుకొని అరే అక్కరా
ఇలా అయిపోయింది అని చెప్పుకుంటూ ఏడుస్తున్నారు. ఎందుకు అంటే లైఫ్లో వాళ్ళు కూడా ఎంతో బాధని అనుభవిస్తున్నారు. వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు, సోషల్ మీడియాలో పెట్టుకోలేకపోతున్నారు ఇంకా కొంతమంది. కానీ అట్లా నలిగిపోయి 4 గోడల మధ్యలో ఏడ్చుకుంటున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. బయటికి చెప్పుకోనికి ఆలోచిస్తున్నారు. దయచేసి మీరు శిక్షలు కఠినంగా వేస్తే కానీ ఇట్లాంటి హౌలేగాళ్ళు మారరు. అందరికీ చేతులు జోడించి దండం పెడుతున్నా. ప్రేమలు దోమలు అనుకుంటా మీకున్న జీవితాన్ని ఆగం చేసుకోకండి. ప్రేమిస్తున్నా అని ఎవడైనా చెప్పిండు అనుకో, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నీ కోసమే ఒకవేళ నేను వేరే అమ్మాయిని చేసుకున్నా కూడా నాకు నువ్వే గుర్తొస్తావు, ఇంకా నేను ఆమెతో ఉండలేను అని చెప్పి ఎవడైతే చెప్తాడో వాని మాటలు అసలే నమ్మకండి. ఎందుకంటే అట్లా అన్నోళ్ళే రేపటి రోజు ఇంకొకరిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ మీ ముందుకు వచ్చి చూపిస్తారు. అలాంటి ఎదవలు కూడా ఉన్నారు ప్రపంచంలో. ప్రేమించినప్పుడు మంచో చెడో ఏదైనా సరే భరించగలగాలి. అలా భరించే తత్వాలు ఈ రోజులలో లేవు. ప్రేమించకపోతే ఎంబడి వాడి మరి చంపిన ఘటనలు మనం ఎన్నో చూస్తూ వస్తున్నాం. ప్రేమించకపోయినా ప్రేమించినా పెళ్ళిళ్ళు చేసుకున్న ఏదైనా ప్రాబ్లమే ఉంది. మరి ఇలాంటివి మారాలంటే ఏం చేయాలి? శిక్షలు కఠినంగా ఉండాలి. ఏపీలో మొన్నవాడికి చేసినట్టే ఈరోజు వీళ్ళకు చేస్తే మారతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మెడల చెప్పలదండేసి అంతా తిప్పండి. సిగ్గు రావాలి. ఆడదని కూడా మీరు కనికరం చూపించకండి. ఇది కూడా ఒక ఆడదే అని మర్చిపోయి సాటి ఆడదానికి, అది కూడా ప్రెగ్నెంట్ ఉన్న ఒక అమ్మాయిని ఇలా అని తన కొడుకును సాగనంపింది అంటే ఇది ఆడదా? మీరే చెప్పండి. ఇలాంటి ఎదవల్ని ఏమనాలి? ఇలాంటి తల్లిని ఏమనాలి? వీళ్ళకు మాత్రం డబ్బిచ్చి బాగుందని క్లియర్గా అర్థమైపోతుంది. వాళ్ళ అన్నలు అక్కడ వెళ్ళి తల్లి నీకోసం అవి తెచ్చినాం తిను తల్లి అంటుంటే ఎంత బాధ చెప్పండి. చూస్తున్న మా గుండెలు తరుక్కుపోతున్నాయి. అలాంటిది అనుభవించే వాళ్ళకి ఎట్లుండాలి? చూస్తున్న వాళ్ళల్లో ఎంతోమంది ఇలాంటి ప్రాబ్లమే కదా మేము ఫేస్ చేస్తున్నది అని చెప్పుకోలేక కామెంట్ల రూపంలో వాళ్ళ బాధను చెప్తున్న వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే వాడు మంచోడేనా, ఒకే మంచోడే అని చెప్పి పెళ్లి చేస్తే తీరా వచ్చాక పెళ్లికి ముందు మాట్లాడిన మాటలు పెళ్లి తర్వాత ఉంటలేవు. పెళ్లికి ముందు అన్నీ చెప్తాడు, పెళ్లి తర్వాత ఏం చెయ్యడు. ఇంకా కొంతమంది ఉన్నారు భర్త పని చేయకపోయినా కూడా భార్యలు పని చేసి తీసుకొచ్చి మరీ పెడుతున్నారు. అయినా సిగ్గు లేకుండా భార్య పైన పిత్తనాన్ని చిలాయించేటోళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఓన్లీ ఎంతసేపు ఉన్నా అబ్బాయిల్ని పాయింట్అవుట్ చేస్తున్నా అని కాదు, అమ్మాయిలు కూడా ఇలా చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవడో ప్రియుడి కోసం కట్టుకున్న భర్తని తెలిసిన భార్యలు కూడా ఉన్నారు. నేను లేరు అనట్లేను. ఎవరికైనా సరే మన దగ్గర శిక్షలు కఠినంగా లేకనే ఇట్లాంటి వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. ఈ ఫ్రీడమ్ వల్ల నడి రోడ్డు మీద 10 మంది చూస్తున్నా, ఎక్కడున్నా మనం సోషల్ మీడియాలో మన వీడియోలు పెట్టుకుంటున్నా కూడా మేం మారేదేలే, మా మనసే ఇంత అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళ తల్లి ఏం చెప్తున్నా వినండి. ఇంత నా భర్త 4 గంటలకు లేచిండు, సౌండ్ వినబడుతుంది, కొంచెం సౌండ్, నా బిడ్డని మీ కాలు మొక్కుతా పెట్టు వాళ్ళకి వేసుకోపోతుంది. మా అమ్మ లేదు అది నువ్వు నాకు వినబడతలేదు. అలా బిడ్డ ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాక కూడా మరి వీనికి శిక్ష ఏ టైప్లో పడుతుందో అర్థమవుతలేదు నాకైతే. చిన్న వయసు చూసుకుంటే కడుపులో 4 నెలలు మోస్తున్న ఒక బిడ్డ, ఇంకా కొన్ని రోజులైతే ఆ బిడ్డ బయటికి వచ్చి వాళ్ళ అన్నలతో అందరితోనే ఆడుకునేదేమో, వాళ్ళ అమ్మ వాళ్ళు 8 మందితోనే ఆడుకునేదేమో. నా అమ్మ బతికించుకుంటున్నా నీ అబ్బాయికి పోతుంది గింత అంటే గట్టి చంపినా కూడా చాలా అమ్మలేస్తుందని అన్నాడు. నా భర్త తిన్నాడు, ఇవన్నీ లేడు, కొద్దిగంత సౌండ్ విన్నాడు. ఈయన వారికి అనే ట్రాయ ఏమో ఎత్తుంది ఒకటి ఏమో లొల్లానంటే గుద్దిమైన అరేగా సిట్టి అంటే ఆడు ఏమంటాడు గుర్తేనా, జాంత్రం ఆడుకున్నట్టు కిలకిల నవ్విండు. సిట్టి పండుకో ఊగొరిపిస్తావు, పండుకో సిట్టి వేసిండాడు. సిట్టమ్మ పండుకో నువ్వు గౌరవం పెట్టిస్తావు అనుకుంటూ నవ్వుతుండు. వాడు ఎంత పెద్ద చేసిందంటే ఒకవేళ బయట వాళ్ళు పిలిస్తే నేను ఇలా కవర్ చేయొచ్చు అని కూడా వాడే నాటకం ఆడిందంటే ఏం బ్రెయిన్ రా అనేది. నీ బతుకు చెడా ఇస మూడోడు కాదు నవ్వుకోంగ నన్ను వీళ్ళ పడితే వీడింటి కరం కదా నడు ఇంట్లో కదంప ఆ నవ్వే నవ్వుతూ అనుకుంటారా. ఒకలా మారు నవ్వులు పైకి నవ్వుతూ లోపలంతా కూడా ఇంత పెద్ద ద్వేషాలని పెంచుకొని ఇలాంటి కసాయి కొడుకులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి అంటే డెఫినెట్గా వీడికి మాత్రం అదే అనుభవించాలని నేను కోరుకుంటున్నా. నా బిడ్డ మొక్కిందంట ఇవన్నీ ఇప్పుడు కానీ కాళ్ళు మొక్కినా కూడా కనికరించలేదంట ఈ కఠినాత్ముడు. ఈ నీచుడు ఎవరికైనా దొరికితే కాళ్ళకి నెస్తో అనిపిస్తుంది వీడిని. వీడి బతుకు జడ, వీడి ఏం మనిషి అనాలి. చూసినారా ఎంతగానం నటించిండంటే వీడు వాళ్ళ ముందు. ఆ టైంలో కూడా కనీసం డాక్టర్లు అన్నారంటే ఒక ముందు తీసుకొచ్చి ఉంటే బాగుండమ్మా అని. వాళ్ళ గుండె
నవమాసాలు మోసి ఆ బిడ్డని ఒకటి చేతిలో పెట్టినాక ఆ తల్లి గుండె ఎంత అల్లాడిపోతుంది ఆ మాట వినంగానే. ఎవరో తెలియని వ్యక్తులు దీనిపైన స్పందిస్తున్నారు. మరి వాడికి ఎందుకు లేదు? పెళ్లి చేసుకొని కొన్ని రోజులు చక్కగా ఉండి తల్లిదండ్రులు ఏదో చెప్తే విన్నాడు అంటే వీడిది ఏం ప్రేమ? కట్నం కోసం భార్య పైన ఇలాంటి అఘాయిత్యాన్ని చేసిందంటే వీడు మనిషి అయినా వీడిది ప్రేమనేనా? తోముకొని నా దగ్గరికి నా ముంగడికి వచ్చాడు. నేను అడుగుతా ఏం వండిన వాడే అన్న ఆయన మోపరికి ఇటు ఇటు అన్నాడు. అడిగేయండు, నోట్లో నీళ్ళు పోసుకున్నాడు. ఇక ఉంటాడా? బండి వేసుకొని వెళ్ళిపోయిండు. అడగంగానే ఇంకేం అడుగుతుందో నేను ఏం చెప్పాలో తెలియక వాడు అంత చేసి కూడా బయటికి వచ్చి నవ్వుకుంటా బండేసుకొని పోయిండు అంటే వాడికి ఏం భయం ఉన్నది నాకు అర్థమైతలేదు. ఎవడి భయం లేదు. తల్లి అట్లనే, అన్నలు అట్లనే, ఇంకేం మాడతారు? కుటుంబం అంతా ఒకటేలాగా ఉన్నది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు మా కుటుంబం అంతా ఇట్లనే ఉన్నది, నేను కూడా ఇట్లనే ఉంటా అని వాడు చేస్తున్నాడు. వాడి తల్లి వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ కానంత వరకు, వాళ్ళ కుటుంబం ఎంటర్ కానంత వరకు వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళ కుటుంబం ఎంటర్ అయిందో లైఫ్లో మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏ కాపురమైనా కూపోవాల్సిందే. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండురి అని ఎంతమందికి ఎన్నిసార్లు నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా కూడా అర్థం కాదు. అనుభవించేదాకా తెలియదు. తన లైఫ్లో జరిగింది ఇంకొకరికి జరగొద్దు అంటే ఆ శిక్షలు కఠినంగా ఉంటేనే ప్రతి ఒక్కరు దీన్ని గుణపాఠంగా తీసుకొని భయపడతారు. అక్కడ వాళ్ళ అన్నల బాధలు చూస్తుంటే వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు. ఇలాంటిది ఏ కుటుంబంలోనూ జరగొద్దు. ఇలాంటి కసాయి వాళ్ళకి శిక్ష పడేదాకా అందరము పోరాడదాం. వైష్ణవికి జస్టిస్ జరగాలి. ఎవడైతే ఇట్లా చేసిండో వాడి కుటుంబాన్ని మొత్తం ఉరికంబం ఎక్కించాలి. అప్పటిదాకా మనందరం కలిసికట్టుగానే పోరాడదాం.